నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం నడుస్తుంది. చిరంజీవి గారికి సంబంధించి చిరంజీవిని అవమానించే విధంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద ఈరోజు అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటి? వాస్తవానికి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల మీద చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీ టికెట్లు పెంచుకోవడానికి కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన అవసరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చలేదంటూ కూడా అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒక విధంగా ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అంతకు మించినటువంటి వ్యాఖ్యల్ని మాట్లాడుతూ వస్తున్నారు. నా అన్నను అవమానించారు, నా అన్నని మీ దగ్గర కూర్చోబెట్టుకొని చేతులు జారించి లేదంటే దండాలు పెట్టించుకొని ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ వచ్చారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. పదే పదే ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల ప్రచారాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఈ అంశాన్ని బయటకు తీసి ఇండస్ట్రీకి అలాగే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ కూడా క్రియేట్ చేశారు. ఆ గ్యాప్లో దానికి సంబంధించిన వివాదాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాం. సరే, అవన్నీ కూడా జరిగిపోతూ వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఆయన ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక నేత. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ అలాంటి విషయాలనే బయటికి తవ్వే ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. నిన్న అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా బాలకృష్ణ కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి వాడెవడో పిలిచాడంట, వీడెవడో వెళ్ళాడంట, అలా ఇలా అని చెప్పేసి చిరంజీవిని అంటే తన సాటి హీరోని పట్టుకొని అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఒక సుదీర్ఘ లేఖను కూడా రాస్తూ వచ్చారు.